తమిళనాడులో టీవీ ఆర్టిస్ట్ జూలీ తెలుసు కదా. ఈ అమ్మాయి విజయ్కి మొదటి నుంచి వ్యతిరేకంగా ఉంది. విజయ్ అంటే ఈ అమ్మాయికి గిట్టదు. దాంతో విజయ్కి అంటే ఎన్నికల్లో ఉన్నప్పుడు అంతకుముందు ప్రతిసారి కూడా వ్యతిరేకంగానే పోరాటం చేసింది. ఎన్నికల్లో కూడా విజయ్కి వ్యతిరేకంగానే పోరాటం చేసింది. ఎవరు కూడా విజయ్కి ఓటు వేయకండి అని. మరి మెరీనా బీచ్లో కూడా ఎన్నికల సమయంలో చాలా పెద్ద హంగామా చేసింది. జల్లికట్టు సమయంలో కూడా బాగా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయడంతో అప్పట్లో ఈ అమ్మాయి గురించి చాలామంది మాట్లాడారు. అంటే జల్లికట్టుకు అనుకూలంగా మాట్లాడారు. విజయ్కి వ్యతిరేకంగా మాట్లాడడంతో చాలామంది ఏమొచ్చేసి అమ్మాయిని ట్రోల్ చేశారు. ముఖ్యంగా విజయ్ అభిమానులు, టీవీకే అభిమానులు వీళ్ళందరూ కూడా ఈ అమ్మాయిని ట్రోల్ చేసి విపరీతంగా కొంచెం ఇబ్బంది పెట్టారు. ఆ తర్వాత అమ్మాయి కూడా వాళ్ళ మీద పోలీస్ కేసులు పెట్టింది. కానీ అప్పటి పోలీసులు ఎవరు పట్టించుకోలేదు ఎన్నికల సమయంలో. ఇప్పుడు మళ్ళీ ట్రోల్ చేస్తున్నారు కానీ ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు అంతా విజయ్ చేతిలో ఉంది కాబట్టి నేను ఆ యొక్క కేసులు పట్టించుకోకపోగా నా మీద తిరిగి 15 లక్షల రూపాయలు కిడ్నీ కేసు బనాయిస్తున్నారు పోలీసులు అని చెప్పి ఆరోపించింది. ఈ ఒత్తిడి వల్ల నా కడుపులో ఉన్నటువంటి బిడ్డను కూడా నేను కోల్పోయాను. అంటే నా పిండం కూడా కోల్పోయాను. నా గర్భస్రావమైంది. నేను నా భర్త ఇద్దరము కలిసి నరకం అనుభవిస్తున్నాము. ఒక పార్టీకి ఒక వ్యక్తికి వ్యతిరేకంగా మాట్లాడితే ఇంత దినిగా మీరు ట్రోల్ చేస్తారా? ఇంత దినిగా వ్యతిరేకిస్తారా? సీఎం అనే వ్యక్తి వాళ్ళ అభిమానులకి ఒక్క మాట చెప్తే వీళ్ళందరూ ట్రోలింగ్స్ అని ఆపేసేవాళ్ళు. కానీ విజయ్ ఎప్పుడు నాకు అలాగే చెప్పలేదు. అభిమానులకి ఏ రోజు చెప్పలేదు. ఒక సీఎం అయిన వ్యక్తికి వ్యతిరేకంగా ఉంటే మరి అలాగే సగానికి సగం మంది వ్యతిరేకంగా ఉన్నట్లే కదా, మరి ఈ విధంగా ఎలా చేస్తారని ఈవిడ అంటుంది. దానికి కొంతమంది తమిళనాడులో ఏమొచ్చేసి నువ్వు సీఎంని పిఎంని గౌరవించాల్సినటువంటి రీతిలో గౌరవించాలి. నీ గర్భస్రావం నీకైనందుకు చాలా బాధాకరమైనటువంటి విషయమే, కానీ దీనికి లింక్ పెట్టడం కరెక్ట్ కాదు. సీఎం విజయ్కి దానికి సంబంధం ఏంటి? నువ్వు ఏదైనా విమర్శించాలనుకుంటే నువ్వు విమర్శించు, తప్పేమి కాదు. ఏదైతే దేని మీద జరిగింది దానికి, అంతేగాని దేన్నో తీసుకొచ్చి నువ్వు ఇక్కడ పెట్టకంటే ఇప్పుడు చాలామంది ఆవిడని కూడా తిడుతున్నారు. అలాగని దీని గురించి విజయ్ ఎక్కడ కూడా స్పందించలేదు. వాస్తవంగా ఈవిడ ఒక విధంగా అంటే మొదటి నుండి చూస్తున్నాను కదా, కొంచెం అతే చేస్తుంది ఈ అమ్మాయి కూడా. కానీ అక్కడ ఎవరు ఈ అతి వల్లే బహుశా పట్టించుకోవడం లేదేమో.